ఒక 2-3 ఇష్యూస్ మీద అసెంబ్లీకి రావడం మీద పిల్లలు మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకే జవాబు ఇవ్వండి, తర్వాత నేను రావడం ఎందుకు అని అన్నారు. అది వాస్తవం కదా. మరి ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడిన దానికే వస్తారు సార్, వస్తారు. వాళ్ళకే సమాధానం ఏం నాకేం మీరు ఇస్తారని చెప్పి అంత తప్పించి నేను రానని లేడు కదా సారు. ఇప్పుడు మీరు వాళ్ళకే సమాధానం ఇవ్వలేరు. అంటే ఇప్పటి వరకు అయితే కేవలం గవర్నర్ ప్రసంగము, బడ్జెట్ రోజు, ఇటువంటి రోజే వచ్చారు. ఆయన అసెంబ్లీలో నోరు విప్పలేదు ఇంతవరకు. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ఎన్టీ రామారావు గానీ మిగతా వాళ్ళు కానీ పెద్ద నాయకులు ఎవరైనా సరే అప్పుడు వస్తుంటారు. నాయకుడు ఎల్పీ నడిపిస్తుంటారు, వెనకాల నుంచి గైడెన్స్ ఇస్తుంటారు. అవసరమైన సందర్భంలో వచ్చి సభలో కూర్చుంటారు, కూర్చొని సలహాలు సూచనలు ఇస్తుంటారు. ప్రతి ఒక్క వచ్చి మొత్తం 24 hours కూర్చోాల్సిన అవసరం లేదు కదా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు. సో ఓకే బట్టి దాన్ని హెల్త్ పర్మిట్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఉంటుంది. దానికి దాదాపు 70 దాకా 75 వయసు దాకా ఉంటది. సో అవన్నీ పరిగణలు తీసుకుంటూ తప్పించి సభకు రావద్దు అనే ఉద్దేశం ఎందుకుంటది? సాధారణ మాటల ఉద్దేశం ఏంటంటే మా పిల్లలు అడిగిన దానికే సమాధానం చెప్పలేరు, నేను వచ్చి అడిగితే మీరేం సమాధానం చెప్తారో అన్నాడు. దాని ఉద్దేశం ఏంది? నేను రావాల్సిన అవసరం లేదు, నేను రానని కాదు కదా. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ చిట్చాట్ లో పిల్లగాళ్ళని కేసీఆర్ అన్నాడు, మరి వారిని ఎందుకు అసెంబ్లీ పంపిస్తున్నాడు? పెద్ద ఆయన్నే రమ్మనండి అని అన్నాడు. పిల్లగాలంటే మనవాడు కాదు కదా, పిల్లగాలంటే చిన్నపిల్లలు కాదు కదా. పిల్లగాలంటే ఆయన వయసు కంటే చిన్నోళ్ళు పిల్లగాలని అర్థం. వాళ్ళు దాన్ని జోక్గా తీసుకుంటే దాన్ని ఎవరేం చేస్తారు? అంత సీరియస్నెస్ కూడా వాళ్ళకు పొలిటికల్ పార్టీలో ఉన్న వాళ్ళకి అది లేకపోతే దానికి ఎవరేం చేయరు. అంటే ఆయన కంటే చిన్న వాళ్ళు కొడుకులు అంటే ఇప్పుడు నువ్వు నీ బిడ్డల్ని నా బిడ్డల్ని ఏమంటావు? పిల్లలు అంటావా లేదా? కానీ ఏజ్ పరంగా చూస్తే హరీష్ రావు 50+ కదా. అరే 50+ కాదు, నువ్వు ఆయన అల్లుడు అయినా సరే కావచ్చు, కొడుకులు అంటాడు కదా, ఆయనతో పెరిగినోడు కదా, ఆయన దగ్గర పెరిగినోడు కదా. దయాకర్ గారు ఎందుకు తప్పు కనిపించింది మీకు అసెంబ్లీ విషయంలో? పిల్లగాళ్ళు అంటే ఎందుకు తప్పు అనిపించింది? వాళ్ళకే ఆయన కరెక్ట్ కదా, వాళ్ళనే తట్టుకుంటారు. కొద్దిమంది ఏమంటారంటే వాళ్ళనే తట్టుకుంటలేరు, కేటీఆర్ హరీష్ రావునే తట్టుకుంటలేదు ప్రభుత్వం, ఇంకా కేసీఆర్ వస్తే ఏం తట్టుకుంటుంది అని అంటారు. కాదు, ఆ పిల్లగాళ్ళకి ఇచ్చేవచ్చు కదా ఆయన రాలేనప్పుడు. ఎవరు ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తారే. అట్లా కాదే, ఇప్పుడు మరి అట్లాంటప్పుడు ప్రతిపక్షం అనేది ఎందుకు, దానికి నాయకుడు ఎందుకు? వాళ్ళు రోజు వస్తున్నారు, అల్లునికో కొడుకో ఇస్తే అదొక లెక్క అయిపోతుంది కదా. మరి ఆయన రాలేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టు. నేనైతే రాను కానీ మా పిల్లలు చూసుకుంటారు అంటే అవుట్ సోర్సింగ్ ఇచ్చినట్టు కాదు కదా అనేది నేను అనేది. అది ఎప్పుడో సార్ మీ కోరిక నెరవేరుస్తాడు లేదు సార్, ఏమున్నాయి ఎప్పుడో సార్ ఆ కోరిక. ఇగో ఆయన కేసీఆర్ జీవిత కాలం రాకపోయినా మాకు వచ్చే సమస్య ఏం లేదు. ఆయన రాకపోయినా ప్రభుత్వం నడుస్తుంది, ఆయన వచ్చినా నడుస్తుంది. ఇట్లొచ్చి మధ్యన వచ్చి కొంచెం మీటింగ్లు పెట్టుకొని పోయినా మాకేం సమస్య లేదు. కానీ వీళ్ళు కూడా వాళ్ళకు హోదాలు తక్కువ, ఇప్పుడు వాళ్ళ పని చేసిన ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు చూడు పాపం మనోడు కేటీఆర్ కూడా ఎక్కడ జిమ్ లో కాలు జారిపడ్డాడు, మళ్ళీ ఆయనకు కొన్ని రోజులు రెస్ట్, మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు ఒక్కడికి కొట్లాడాలి. ఈ నలుగురు కాకుండా ఇంకో నలుగురికి మరి నీలాంటి వరకు ఎవరికో ఏదో ఒకటి ఇచ్చేసి ఒకటి పార్టీలైనా పెట్టుకోవచ్చు కదా. నువ్వు ఎమ్మెల్సీ కాకముందు హోదా లేకుండా కొట్లాడలేవా? కాంగ్రెస్ పార్టీ కోసం అదే మరి అదే ఉంటది. కొన్ని ఏమైనా హోదా ఉందని ఏమైనా ముఖ్యమంత్రి అయిన రోజు రాకుంటే హోదా ఉందని కొట్లాడలేవు కదా అంటున్నా. అప్పుడు కూడా హోదా ఉండి కొట్లాడే. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు మన యంగ్స్టర్స్ మీరు అంతా ఉన్నారు, మిమ్మల్ని అందరినీ పెట్టుకొని చేసుకోవచ్చు కదా. ఆయన వేరేటోళ్ళకి అది ట్రాన్స్ఫర్ 29 మంది ఉన్నారు ఇంకా ఎమ్మెల్యేలు. అవన్నీ మా పార్టీ వివరాలు, అవన్నీ ఎప్పుడు కేసీఆర్ గారు చూసుకుంటారు. మీకెందుకు వచ్చిన బాధ అవన్నీ? మాకేం రాలే అసలు. మీరు సభ పెట్టకపోతే మాకు ఈ మీటింగ్ మీద మాట్లాడాల్సిన అవసరం రాకపోయి హాయిగా నడుస్తూ ఉంటుండే అట్లా. అయితే ఒకటి మాత్రం పొలిటికల్ కామెంట్ చేస్తా క్రాంతి.